హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అదో నేనైతే వాకింగ్ చేస్తున్నా. నిన్న హైదరాబాద్కి వెళ్ళి మిర్యాల కూడా వచ్చింది. మా చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చిన. ఈరోజు ఇక్కడనే ఉండాలి. ఈరోజు అయితే పోతే హైదరాబాద్ కూడా పోతా. అదో ఇది మిర్యాలగూడ అంటారు. ఇది మిర్యాలగూడ పక్కన ఒక పల్లెటూరు. అంటే పల్లెటూరు ఏం కాదు, మెయిన్ రోడ్. ఇది పెద్ద రోడ్, మెయిన్ రోడ్. ఇక లారీలు అన్నీ 24 గంటలు నా స్టాప్గా నడుస్తూనే ఉంటాయి బండ్లు. ఇది మా చెల్లె వాళ్ళ ఇల్లు. ఇల్లు ఉంటుంది మా చెల్లె. ఇదంటే పెద్ద రోడ్, మెయిన్ రోడ్, పెద్ద రోడ్ ఇది. నేను వాకింగ్ చేస్తున్నా. మీరు వాకింగ్ చేస్తారా ఫ్రెండ్స్? నేనైతే చేస్తున్నా. అదో నా రోడ్, మెయిన్ రోడ్. నా స్టాప్గా ఇంకా లారీలు ఇవన్నీ పోతూనే ఉంటాయి. పెద్ద రోడ్ అంటారు. ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ బిల్డింగ్లు. హాయ్ ఫ్రెండ్స్, నన్ను ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు ముందుకు తీసుకొస్తే నేను ముందుకు పోతా. మీరు ముందుకు తీసుకురాకుంటే నేను ఆన్నే ఉంటా. ఇంకా మీ దయతోటి నాకు 13,000 సర్వే చేసుకున్నోళ్ళు అయ్యారు. ఇంకా ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను నేనైతే. ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ బిల్డింగ్లు. మిర్యాలగూడ దగ్గర చిన్న పల్లెటూరు. ఇట్లా అంటే పల్లెటూరు ఏం కాదు, సీటే కానీ మెయిన్ సిటీ కాదు. ఆడికి ఈడికి ఒక 20 రూపాయల ఛార్జ్ ఉంటుంది. మా చెల్లె వాళ్ళ మిర్యాలగూడ నుంచి మా చెల్లె ఉండే కాడికి 20 రూపాయల ఛార్జ్ ఉంటుంది. లారీ లెక్క బాగా పోతాయి ఫ్రెండ్స్, చాలా లారీలు పోతాయి. బస్సు నాకు షుగర్ ఉంది ఫ్రెండ్స్. నేనైతే ఇంకా వాకింగ్ చేస్తా, కంటిన్యూగా చేస్తా వాకింగ్. షుగర్ కంట్రోల్ అవుతుంది వాకింగ్ చేస్తా. చేత కాకుండా రావాల్సి వస్తుంది షుగర్ ఉన్నోళ్ళు. వాకింగ్ అయితే కంపల్సరీ చేయాలి. అలాగే నేనైతే కంపల్సరీ చేస్తా వాకింగ్ అయితే. ఇక మా చెల్లె బిడ్డ చచ్చిపోయి ఉండే 1 నెల అవుతుంది. మా చెల్లె బిడ్డ ఇంట్లో ప్రాబ్లం వల్ల చచ్చిపోయింది మా చెల్లె బిడ్డే. అయితే నిన్న నెల మషకం ఉంటే వచ్చిన మా చెల్లె వాళ్ళ ఇంటికి. ఇంకా మొన్న మబ్బులు అయితే 3:30కి లేచిన. 3:30కి లేచి వంట చేసిన, గోకరకాయ కూర వండిన, అన్నం వండిన, బాసం తోమిన, ఆకిలి ఉడుచుకొచ్చిన, స్నానం చేసిన, రెడీ అయిన. 6 గంటల బస్సు వరకు 6 గంటల బస్సు ఎక్కినా. ఇంకా వీడికి వస్తాకనే నేను వీడికి వస్తాకనే టైం ఎంత అయిందంటే 11:30 అయ్యింది. మా చెల్లె వాళ్ళ ఇంటికి వస్తాకనే 11:30 అయ్యింది. అంత పొద్దుగా 6 గంటలకు వెళ్ళినా కూడా 11:30 మిర్యాలగూడ వస్తాకనే. ఇక నాకంటే బస్సు అయితే డైరెక్ట్ దొరికింది ఫ్రెండ్స్. ఎల్బీనగర్ నుంచి మిర్యాలగూడ బస్సు డైరెక్ట్ దొరికింది. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఎక్స్ప్రెస్ దొరికింది. ఎక్స్ప్రెస్ ఎక్కి వచ్చిన. ఇక మా అమ్మోళ్ళు కూడా వచ్చి ఉండే. అమ్మోళ్ళు నేను నల్గొండలో కలుసుకున్నాము. అందరం వస్తాకనే 11:30 వీడికి వస్తే మిర్యాలగూడ వస్తాకనే. ఇది పెట్రోల్ బంక్ అనుకుంటా ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక ప్లేస్ అయితే ఇట్లా ఉంటుంది ఇక్కడ. మా చెల్లె ఉన్న ఏరియాలో ప్లేస్ అయితే ఇట్లా ఉంటుంది. నాకు వెనక కెమెరా బాగాలే ఫ్రెండ్స్. ఫోన్ ముందలే మంచిగా వస్తుంది, వెనక కెమెరా బాగాలేదు నాకు. అందుకనే ముందలకి వెళ్ళి తీస్తా. అందుకని అంత క్లియర్గా రావు ఫ్రెండ్స్.
నాకు ఫోన్ కొనిస్తలేరు, ఈ పాత ఫోన్ తోటే వీడియోలు తీస్తాను నేనైతే. ఇంకా ఇంటికాడికి పోతే మా ఆయన ఫోన్ మంచిగానే ఉంటుంది, ఆయన కొత్త ఫోన్ కాబట్టి ఆయన ఫోన్ తోటి అప్పుడప్పుడు వీడియోలు తీస్తా. ఇక నాది మాత్రం ఎప్పుడన్నా ఇట్లనే వచ్చినప్పుడు తీస్తుంది, దీంతో తీస్తా. ఇంటికాడ ఉన్నప్పుడు అయితే మా ఆయన ఫోన్తో తీస్తే వీడియోలు అయితే ఇట్లా ఉంటుంది. ప్లేస్ మీకు ప్లేస్ నచ్చిందా ఫ్రెండ్స్? బాగుంటుంది ఇక్కడ. ఇంటికాడ మా కొడుకు మా ఆయన ఉన్నారు, వాళ్ళని వదిలేసి వచ్చిన. వాళ్ళకు కూడా తెలవాలి కదా ఫ్రెండ్స్, ఆడవాళ్ళు పోతే ఎట్లా వండుకొని తినాలి, ఏం చేయాలని వాళ్ళకు కూడా తెలియాలి. అందుకనే అప్పుడప్పుడు ఒక 3 రోజులు 4 రోజులు పోవాలి, ఊళ్ళో ప్రయాణానికి పోవాలి వాళ్ళకి తెలవాలంటే. చూడండి ఫ్రెండ్స్, అది వడ్ల మిల్లు అనుకుంటా, వడ్ల మిల్లు, వడ్లు పడతారేమో, పెద్ద మిల్లు అది, వడ్ల మిల్లు. ఇక మా చెల్లె భర్త చచ్చిపోయి ఉండే, మా చెల్లెకి 2 బిడ్డలే. ఇక చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసింది, 2 పిల్లలయ్యి. ఆ పిల్లకి 2 పిల్లలు పుట్టినాక, కొడుకు బిడ్డ పుట్టినాక ఇంట్లో ప్రాబ్లంల వల్ల రైలు కింద పడి చచ్చిపోయింది. ఇక మా చెల్లె మాత్రం చాలా బాధపడుతుంది. ఇంక ఏం చేస్తాం, మన తలరాత ఆడికే ఉందనుకోవాలి, ఊకోవాలి. ఇట్లా ఉంటుంది ప్లేస్ ఎట్లుంది ఫ్రెండ్స్. మిర్యాల కూడానే కానీ ఎంత